చూడడానికి కూడా చల్గల్ గ్రామం ఎక్కడ ఉందో అనే కూడా తెలియకుండా మన 5 సంవత్సరాలు మన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారు చేసిండ్రు. మరి ఇవాళ వాళ్ళు ఏమంటారు, జీవనన్న ఏం చేసిండని. అరే నాయన నువ్వు జగిత్యాలకు వచ్చి చూడు, ఇవాళ మా చల్గల్ మ్యాంగో మార్కెట్ ని తీసుకొచ్చింది అన్న జీవనన్న. మరి అదే విధంగా విద్యార్థులకు JNTU కళాశాల తీసుకొచ్చింది జీవనన్న. మరి అదే విధంగా శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చింది జీవనన్న. మద్దతు ధర ఉండాలను రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారు. మరి నీవు గడిచిన 5 ఏళ్లలో ఈ నిజామాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు చాలా మందికి తెలుసు, నేను చిన్నప్పుడు ఇక్కడ కిషన్ రావు గారి ఇంట్లో నేను చదువుకున్నా. అందుకొరకు మా అమ్మమ్మ ఊరెట్టునే మరి చాలా మందికి మిత్రులకు తెలుసు. మరి తప్పకుండా జీవన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటి చెట్టు, ఇంట్లో కాని నిమ్మకాయ ఉంటే ఎప్పుడైనా చెప్పుకుంటాం లేదా, అవునా కదా? ఊర్లకు కానీ ఇదే కానీ ఇది ఎప్పుడైనా మనకి వచ్చేది. అక్కడికి మనం పోవు, వాళ్ళు ఇక్కడికి రారు. అందుకొరకు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇంటి చెట్టును కాపాడుకోండి, ఇంటి చెట్టును కాపాడండి, నీళ్లు పోయండి, అలాగే మీ ఓటును వేయండి. సరేనా? జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. తల్లులు కొంతమంది అంటలేరు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను చెల్గల్ గ్రామానికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా చెల్గల్ గ్రామంతో నాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు తల్లి అంటున్నాయి. నేను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా కానీ నా ఎన్నికల ప్రచార కార్యక్రమం చెల్గల్కి వెళ్ళి ఆరంభించామన్నామని చెప్పండి. నా సుదీర్ఘ ప్రజా జీవితం అంటున్నాను. 30 ఏళ్ళ పొలగానప్పుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి పోటీ చేసి తల్లి అంటున్నాను. ఇవాళ నాకు రాజకీయంగా ఈ జీవితాన్ని అందించింది ఎవరు అని చెప్పారంటే మన జగిత్యాల ప్రాంతం, జగిత్యాల నియోజకవర్గం అని చెప్పంటున్నాం. వాస్తవంగా ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఒక అదృష్టంగా భావించిన తల్లి అని చెప్పంటున్నా. సరే, ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజమవ్వా, ఓ ఎన్నిక గెలుస్తామో ఎన్నిక ఓడుతాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నావా, నేను ఎన్నికలో గెలిచినా ఓడినా నేను మిమ్మల్ని నమ్ముకొని మీ సేవల్లో ఉంటుంది. తప్పేది ఇస్తుందో నేను మిమ్మల్ని కాదని ఎన్నడూ ఎక్కడికి పోలేదని మాత్రం సవినయంగా మనం చేస్తామని చెప్పండి. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలు అంటే కొద్దిమంది మద్దతు చేస్తారు, కొద్దిమంది మద్దతు చేయరు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏదైతుందో ఎన్నికల్లో మద్దతు చేయడం జరుగుతుంది. కానీ ఒకసారి ఎమ్మెల్యే గెలవడం అంటూ జరిగితే గెలిచిన తర్వాత నీకు ఎన్నికల మద్దతు చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆపదలు ఎవరు ఉన్నా కానీ ఏదైతుందో వాళ్ళు మద్దతు చేసి వాళ్ళ యొక్క సమస్య పరిశీలించాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి ఉంటుందా చెప్పండి. నేను చెప్తున్న తల్లి, 4 దశాబ్దాలు 40 సంవత్సరాలుగా చెప్తున్నావా, ఏ ఆపదలైనా సంపదలైనా నా నియోజకవర్గం నా బిడ్డలు తల్లి చెప్పంటూ నేను ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏదైతుందో నేను ఉన్నా అని చెప్పానంటూ మీకు అండగా నిలబడి మరి సమస్య పరిష్కారానికి పాటుపడే ప్రయత్నం చేసినా నేను దయచేసి ఏది చెప్తున్నా. నేను ఇవాళ మరి వాస్తవంగా ఏదైతుందో నాకు కూడా కొంత బాధ ఉందమ్మా. అందరూ అంటారు జీవన్ రెడ్డి ఊరికే ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఎన్నికల్లో అని చెప్పాను. ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పే తలంపు ఊరికి ఎవరికి ఉండదు తల్లి. నేను ఎమ్మెల్యే అప్పుడు ఏదైతుందో ఆశించిన ఫలితాన్ని పొందలేదు. కారణం ఏదైనా కావచ్చు అవ్వ అని చెప్పి అంటూ నేను మొన్న ఎమ్మెల్యే అప్పుడు అయిన అదృష్టం కలిసి వచ్చి మరి గెలిచి ఉండున్నట్టయితే ఇలా పార్లమెంట్ చేస్తానమ్మా, ఒకటి ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నా. మన ఎమ్మెల్యే గెలవలేకపోయినా కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. నా అదృష్టం మంచిగా ఉంటే నేను మంత్రిని ఎట్టున్నావా అని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతాన్ని మరింత సేవ చేసే అవకాశం నాకు వస్తుండే. నాకు అదృష్టం కలిసి రాలేదని చెప్పి అంటున్నా. ఆశించిన పెద్ద పొందలేదు. ఏదైనా కానీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నాకున్నటువంటి అనుభవంతో తల్లి అనుభవంతో చెప్పంటూ నేను పెద్ద అయినా నేను ఒక గౌరవంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నా మళ్ళీ అవకాశం కల్పించిందా అంటున్నాను. సాధారణంగా ఏదైతుందో అందరికీ ఇటువంటి అవకాశాలు రావు. ఎన్నికల్లో కూడా వీళ్ళ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి భావించిందబ్బా. నన్ను పార్టీ ఒత్తిడి పెట్టింది.
నువ్వు గతంలో 2 పర్యాయాలు కరీంనగర్కి వెళ్ళి పోటీ చేసినావు. నీ కరీంనగర్ సుపరిచితం. నువ్వు కరీంనగర్ చేస్తే బాగుంటుందని చెప్పని పార్టీ అధిష్టానం నాపై ఒత్తిడి పెట్టింది. నిజామాబాద్ ఒక 2 నియోజకవర్గాలు నీకు కలిసి వస్తాయి, జగిత్యాల, కొరుట్ల. మన వివిధ ప్రాంతాల్లో కొత్త ప్రాంతం. నువ్వు ఎట్లా నెగ్గుతావు అని చెప్పి అనుకుంటున్నావు చెప్పండి. నన్ను అడిగినాను చెప్పంటున్నా. నేను గెలవడం ఓడటం నా అదృష్టం అని చెప్పంటున్నాను. కానీ జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల అని చెప్పంటున్నాను. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల స్థాయిలో ఉన్నానని చెప్పంటే జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు కేవలం జగిత్యాలకి పరిమితం కర్తలు అని చెప్పంటున్నా. ఎక్కడి పోయినా కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే విధంగా మీ గౌరవం నిలబెట్టి తల్లి అని చెప్పంటున్నాను. నా జీవితంలో ఎన్నడన్నా ఎవరికైనా ఆపదత్త సహాయం చేసినా కానీ ఎన్నడూ ఎవరికి కూడా ఏదైతే కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. ఎవరికి ఆపదత్త సహాయం చేసే ప్రయత్నం చేసిందే కానీ ఎన్నడూ కూడా ఎవరికి కీడు కోరలేదబ్బా చెప్పంటున్నాను. సహాయం చేయాలని ఒక తప్పని అందరికి ఉండాలి అది చెప్పంటున్నాను. వీళ్ళ రాజకీయంగా ఏదైతుందో మరి కాంగ్రెసే కానీ బీజేపీ కానీ వీళ్ళ బీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీని కానీ ఇవ్వని చెప్పంటున్నా. పని చేసే నాయకుడు కావాలి తల్లి, పని చేసే నాయకుడు కావాలంటున్నాను. వీళ్ళ చెలిగలు చెప్తున్నాను. ఇప్పుడు మా మిత్రుడు రాజేంద్ర చెప్పిండు. వీళ్ళ చెలిగలు ఏదైతుందో మన ఈ ప్రాంతానికి ఉపాధి ప్రధానం అని చెప్పంటున్నాను. ఆ ఉపాధి కల్పింప చేయడానికి కొరకు ఏదైతుందో నా ఎవ్వరు అడిగినా అడగకున్నా ఇదే చెలిగల ప్రదర్శన క్షేత్రంకి వెళ్ళి 25 ఎకరాలు ఇచ్చి ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మామిడి మార్కెట్ పెట్టించిన వాళ్ళ చెలిగల క్షేత్రంగా అని చెప్పంటున్నాను. అంటే ఇంత పని దొరుకుతుంది. నీ చాటింగే కానీ ఏరేసమే కానీ ఏదని కానీ ఇవని చెప్పంటున్నా. మన దగ్గర కాదబ్బా, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ బతుకుతారు పొద్దుతుండ్రు, ఎక్కడెక్కడో వచ్చి పుట్ట పోసుకుంటున్నారని చెప్పండి. నిజమవుతామబ్బా. చెల్లిగల మామిడి మార్కెట్ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ అబ్బా అని చెప్పంటున్నాను. చెల్లిగల రైతాంగం ఇక్కడ అందరూ కులానికి ఎవరమైనా రైతులను బిడ్డ అని చెప్పి అంటున్నాం. రైతులకు ఏం కావాలి? కాలువనీళ్ళు కావాలి. కాలువనీళ్ళు దానికంటే కరెంటు కావాలబ్బా. కరెంట్ ఏదైతుందో వ్యవసాయ రంగాన ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుందని ఎవరైనా అనుకున్నారబ్బా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మరి ఏదైతుందో కాంగ్రెస్ రైతాంగానికి ఎక్కడైతే కాలువనీరు రావటం లేదో ఉచితంగా మేము విద్యుత్ ఇస్తాము అని పేర్కొంటే ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లే కథలు చెప్తారు. అది వచ్చేదా పోయేదా, తీగలేదా బట్టలారెత్తారు, ఎక్కిరి లేదమ్మా. నేను చెప్తున్నావా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందమ్మా. రాజశేఖర రెడ్డి చెప్పంటున్నారు, పుణ్యాత్ముడు సచి ఏ లోకంలో చెప్పంటున్నాను. నేను సావఅనేది ఎవరికైనా వస్తుందమ్మా అని చెప్పంటున్నా. కానీ పుణ్యాత్ముడు తల్లి పుణ్యాత్ముడు అని చెప్పంటున్నా. అది ఎక్కడ పుట్టిండో ఏందో కానీ ఇలా మొత్తం తెలంగాణ ప్రాంత రైతాంగం తలుచుకుంటుందని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారు తలుచుకుంటుందమ్మా అని చెప్పంటున్నాను. దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పంటున్నాను. ఆ ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి సంకల్పించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తల్లి. నిజామాబాద్ చెప్పండి. ఇవాళ మీరు రాజకీయ పార్టీలు వస్తే భాజపా పువ్వు గుర్తు వస్తుంది, మా మిత్రుడు అరవింద్ గారు వస్తారు. ఇంకొకటి అడగదలుచుకున్నా అన్న, ఇలా భాజపా కొత్త పార్టీ కాదు. దేశంలో 20 రాష్ట్రాలలో అధికారం ఉన్నది అని చెప్పంటున్నాను. మీరు భాజపా భారతీయ జనతా పార్టీ మీరు అధికారం ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నా అని చెప్పడుతున్నాను. దీంతో జైత్యాలు చేసిన తల్లి. మా పురాతనందరూ వ్యవసాయ కళాశాల పెట్టించి నేను, కొండగట్ల జేఎన్యూ కళాశాల పెట్టించి నేను, ఇలా నూకబెల్ల నా ట్రైనింగ్ సెంటర్ పెట్టించి నేను, మా ఆడపిల్లలు చదువుకోవడానికి మైలాడిగిరి కళాశాల పెట్టించి నేను. ఇన్ని చేసి తల్లి చెల్లిగలకు గుర్తింపు వచ్చే విధంగా ఏ విధంగా నాకు జయించాలి రాజకీయ జన్మనిచ్చిందో చెల్లిగలు నాకు అనుబంధంగా ఉంటది కాబట్టి నేను చెల్లిగలు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రాలు గుర్తింపు వచ్చే విధంగా ఏదైతుందో ఇక్కడ హార్టికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేస్తా అని చెప్పంటున్నా. పని చేయాలని ఆలోచన తపన ఉండాలని చెప్పి అంటున్నా. చేద్దామని బుద్ధుడు చేయొచ్చు తల్లి అంటూ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేను చేయగలుగుతా. ఎమ్మెల్యే గెలవలేదు నేను, కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కాబట్టి నేను చేయగలుగుతా తల్లి చెప్పండి. దయచేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి తల్లి అని చెప్పంటున్నా. మీ ఆత్మీయత జీవితంలో మర్చిపోలేదు తల్లి. మీ ఆత్మీయత నా కరీంనగర్ పోటీ చేయమని చెప్పంటే నేను పోటీ అంటే చేస్తే జగిత్యాలని చేస్తా, వేరెక్కడ చేయని చెప్పాను. ఎందుకో నేను పార్లమెంట్కి వెళ్తే ఎవరికి సేవ చేయాలి? ఉన్నూరు చేయాలా, పొరుగురు చేయాలా?
కరీంనగర్కి వెళ్తే ఎవరికి చెప్తా? పొరుగురు చెప్తా. నిజామాబాద్ గెలిస్తే ఉన్నూరు చెప్తా అంటున్నా, ఉన్నూరు చెప్తా అని చెప్పంటున్నా. నేను నాకు రాజకీయ జన్మనిచ్చి జయించాలి కాబట్టి ఈ జయించాల కోట్ల ప్రాంతానికి సేవ చేయాలి తపనతో ఏదైతుందో నేను నిజామాబాద్ చెప్తున్నా చెప్పంటున్నా. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అందరు వాయిదాలు పెట్టిండ్రు. మన అమిత్ షా వచ్చిండు, వాడు ఆయన సాగు కబురు సల్లగా చెప్పినట్టు ఏదైతుందో కాడెత్తేసిండే. ఈ సర్కార్ మాత్రం కాదు, సహకార రంగంలో రైతులు పెట్టుకోవాలని చెప్పిండే. సహకార రంగంలో చక్కెర కర్మాగారం మేము ఆరంభించుకునేంత శక్తి మాకుంటే నీ ప్రభుత్వం ఎందుకే? కేసీఆర్ కూడా చెప్పిండు సహకార రంగంలో ఆరంభించుకోవాలని చెప్పని. కానీ నేనంటున్నా, ప్రభుత్వ పరంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా రాబోయే 20-25 డిసెంబర్ నాటికి ఏదైతుందో నీ ముత్తంపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో, మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడు మాట్లాడినా నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పి అదృష్టం మంచుకుని ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల చెప్పంటున్నాడు. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాణి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు ఇచ్చింది. నేను రాజకీయం ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరుండే పడే బతుకుతున్నా. ఒకటే కోరుతున్నా దేవుణ్ణి, ఈంతొక్క దిన నోరు కాపాడు, నా భావన ప్రజాన్ని వ్యక్తం చేయనియ్యు, నేను గెలుతా, తప్పకుండా గెలుతా అని చెప్పి. ఏదైనా పని చేయాలబ్బా, పని చేయాలని చెప్పి అంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు మా ఆనాడు. కవితం ఏదైతుందో ఇలా పసుపోటు తేలే ఉన్న చక్కెర కర్మాగారం మూసేసింది. దుర్సాన్ ఏదైతే కలుద్దామంటే కలవనీయలేదు. ఈడింత కాపుతాలు పోడు కదా అని చెప్పని అని గెలిపిస్తే ఊడి యొక్క ఈడు దుర్సాన్ కంటే ఎక్కువైంది, వీడు దుర్సాన్ కంటే ఎక్కువైంది అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అంటోడు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎదుటట్టు ఉండాలి. నేను నిజమవుతావా? నీకు ఈయన ఓపిక లేకుండా పర్యటన చేస్తావా? ఈయన ఓపిక లేకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కు ఉన్నాదవ్వా? నువ్వు ఓటు కోసం దేవుడి తల్లి ఎత్తుకుంటున్నావు. నేను నిజంగా దేవుడి భక్తుడని చెప్పంటున్నా. జయించాలి కోదండ రామాలయంలో భూమి అన్యాక్రాంతం అవుతుంటే 4 ఏళ్ళ కింద చేయి హనుమాన్ అని చెప్పిన జెండా వాసింది ఎవడు? జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నా. రైతులు ఎట్లంగా ఏదైతుందో అన్యాక్రాంతం అవుతుంటే దాన్ని ఆపింది ఎవడో చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నా. మాటలు కాదు తల్లి, చేతలు కావాలని చెప్పంటున్నా. ఇవాళ నేను మరి మీ దయా తల్లి చెప్పంటూ నేను కొసకొచ్చిన ఏమని నన్ను ఆపదలున్న తల్లి, ఆపదలున్న ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపదలున్నా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంట. ఇవాళ చట్ట సభలు అన్నిటికంటే పెద్ద సభ లోక్సభ. నేను ఎమ్మెల్యే చూసినా, ఎమ్మెల్సీ చూసినా, మంత్రి చూసినవా. లోక్సభ చూద్దామని కూడా అనుకున్నా. కేసీఆర్ 2 సార్లు పోటీ చేసినవా, ఆ చూసం దక్కలే. మరి చివరికి ఒకసారి చేస్తా అనుకుంటున్నా తల్లి, మీ దయ ఉంటే ఏదైతే జీవన్ రెడ్డి పేరు ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నా. నేను జగిత్యాల వాణి ఏదైతుందో ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి తల్లి. రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. అందరు కూడా ఏదైతుందో మావాడు మా బిడ్డాన్ని ఒక తపనతోని, భావనతోని, ఒక ఆత్మీయతతో చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఒకటి ఎన్నిక అంటున్నాయి. ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా, అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఇది ఎన్నిక ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. ఇంత పొద్దున మరి మీరు ఇంత టిఫిన్ చేసిన నాకే తెలియదు. కానీ నేను ఎందుకంటే ఇక ఇవాళ మొత్తం నియోజకవర్గం తిరగాలి తల్లి. ఈడికెళ్ళి అల్లిపూర్ పోవాలి, రాయికెళ్ళి పోవాలి, ఇంకా అదేంటి ఒడ్డలింగాపూర్, తాట్లవా, ఇక బాగా తిరగాలి తల్లి. ఉన్నొక్క దినం ఇలా ఆఖరి దినం ఏదైతుందో తల్లిగారింటికి వచ్చినట్టు వచ్చినప్ప.
ఆపదలు ఉన్నప్పుడు ఎవరు యాదకెత్తారవ్వా? తల్లి గారు యాదకెత్తారంటూ నేను నిన్నటి దాకా నిజామాబాద్ తిరిగిన అత్తగారింటికి పోయినా ఇలా తల్లిగారింటికి వచ్చినా చెప్పండి, ఇలా తల్లిగారింటికి వచ్చినా చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదరించండి చెప్పని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇలా మన విద్యా సౌకర్యాలు మెరుగుపరచడము, క్రీడా మైదానం, పిల్లలకి ఏదైతుందో క్రీడా మైదానం, మనకున్నడో ప్రభుత్వ స్థలాలు ఏదైతుందో దాన్ని మన పిల్లలకు ఆటలకు వినియోగింపజేయబడే విధంగా ఇండ్లు లేనోళ్ళకి తల్లి ఆనాడు నాకు ఇండ్లు మంజూరు చేయమని చెప్పంటే రాజేంద్ర చెప్పాను 20 ఇండ్లు చలిగలు పెట్టించిందని చెప్పంటుండే. ఇవ్వాలి కూడా చెప్తున్నాను నేను, 35,000 ఇండ్లు వస్తున్నాయి కదా, చెల్లిగల్ల ఇండ్లు లేనోళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పంటున్నా. దసరా లోపల ఇండ్లు లేనోళ్ళు కానీ ఇండ్లు మంజూరు బాధ్యత నాది అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదరించని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారి చేయగుర్తాను కడుపులో బాధ్యాక అందరు భయపెట్టిస్తున్నాను. చేయి గుర్తుకే దైవంతుని తల్లి అందరు భయపెట్టిస్తున్నావా. పేరేసారి ఏదైతుందో నాకు బలం లేకనే పేరవ్వా అని చెప్పి అంటున్నా. నా బలం బలగం అంతా మీరేనవ్వా, నా బలం బలగం అంతా మీరే తల్లి అని చెప్పి అంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి, ఎన్నికల్లో గెలుపుకు తోడ్పడండి, జగిత్యాల పేరు నిలబెట్టండి. నా పేరు ఏదైతుందో జగిత్యాల గౌరవం నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను.